ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి ఈసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమని తెలుస్తోంది. 2024 జూన్ నెలలో ప్రభుత్వం ఏర్పాటైన సమయంలోనే ఒక ఎంపీ ఉన్న పార్టీలకు కూడా మంత్రి పదవులు దక్కినప్పటికీ అప్పట్లో జనసేన ఈ అవకాశాన్ని తీసుకోలేదు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈసారి విస్తరణలో జనసేన మార్కు కనిపించబోతోందని స్పష్టమవుతోంది. జనసేన నుంచి ప్రస్తుతం 2 లోక్సభ సభ్యులు ఉన్నారు. వీరిలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 3 సార్లు ఎంపీగా గెలిచిన సుదీర్ఘ అనుభవం, పార్లమెంటరీ వ్యవహారాలపై పట్టు ఆయనకు ప్లస్ పాయింట్లు. బలమైన సామాజిక వర్గ నేపథ్యం కూడా ఉండటంతో కేంద్ర సహాయ మంత్రి పదవికి ఆయన అత్యంత అనువైన అభ్యర్థిగా అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. సీనియారిటీ ప్రాతిపదికను చూస్తే బాలశౌరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేరు కూడా పరిశీలనలో ఉంది. తొలిసారి ఎంపీగా గెలిచినప్పటికీ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే ఆయనకు అవకాశం దక్కొచ్చు. ఇదిలా ఉండగా జూన్లో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో జనసేనకు 1 సీటు దక్కడం ఖాయం. ఈ క్రమంలో పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ను రాజ్యసభకు పంపి నేరుగా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం కూడా సాగుతోంది. ఒకవేళ రాజ్యసభ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే సమీకరణాలు మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ నుంచి కేంద్రంలో 2, టీడీపీ నుంచి, బీజేపీ నుంచి 1, మొత్తంగా 3 మంత్రులున్నారు. జనసేనకు కూడా చోటు కల్పిస్తే ఏపీలో కూటమి బంధం మరింత బలపడుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. నితీష్ కుమార్ వంటి సీనియర్ నేతలు కేంద్రంలోకొస్తున్న తరుణంలో ఏపీ నుంచి జనసేన ప్రతినిధికి చోటు కల్పించడం ద్వారా దక్షిణాదిలో పార్టీ పరపతిని పెంచవచ్చని ప్రధాని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ 3లో అదృష్టం ఎవరిని వరుస్తుందో చూడాలి.